గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చాలా చాలా చల్లగా ఉందండి బయట. అసలు 6:30 అంటే ఇంకా 5:30 లాగా 6 లాగే ఉంది. అయినా కూడా వచ్చేసాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలు పడుకుంటారు కాబట్టి నేను చదువుకోలేనండి. లైట్ వేసుకోలేను. లైట్ వేసుకోకపోతే అంతగా కనిపించదు. అందుకని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి చదువుకోవాల్సిందే. అందుకే ఈరోజు స్టడీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఈరోజు ఫ్రైడే స్టడీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా చూడండి, ఇంకా ఏమంతా వెలుతురులోకి అయితే రాలేదండి. అందుకే చలిగా ఉన్నట్టుంది మేబీ. ఇక స్టార్ట్ చేసేసాను, ఇంకా తప్పదు కదా. మళ్ళీ మిస్ అయిపోయింది అనుకో టైం టేబుల్, అలాగే మిస్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఎలాగో అలాగా స్వెటర్ అయితే తెచ్చేసుకున్నాను కదా, ఇంకా కూర్చొని చదువుకుంటాను. ఇంకా అక్కడ వేసాను చూడండి, బుక్స్ కూడా రెడీగా పెట్టాను. ఇంకా అక్కడ కూర్చొని అయితే చదువుకుందాము. ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేసేద్దామండి. అందరు మార్నింగ్ చదవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అంటే మార్నింగే కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి. ఏదైనా చదవాలి అంటే ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. మైండ్లో ఏ ఆలోచనలు లేకుండా కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి పొద్దున్నే చదివితే బాగుంటుందండి. నన్ను అడిగితే మటుకు అలాగే చేస్తాను. ఎక్కువ శాతం నేను ఎర్లీ మార్నింగ్ చదివేదాన్ని. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే కొంచెం బాగా చలేస్తుందండి, చలికాలం కాబట్టి ఇంకా చదవలేకపోతున్నాను, లేవలేకపోతున్నాను. అందుకని చెప్పేసి కొంచెం టైం అయితే మార్చేసాను, 6:30కి అలా మార్చాను. ఈరోజు వచ్చేసి మనం ఫండమెంటల్ రైట్స్ అయితే చదువుదామండి. ఫండమెంటల్ రైట్స్కి ఈరోజుకి నాకు ఫండమెంటల్ రైట్స్ అయితే సరిపోతుంది. ఇది కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఫండమెంటల్ రైట్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చల్లగా ఉందండి. ఇంకా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోతే ఇంకా మనకి ఎండ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఫండమెంటల్ రైట్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు చెప్పిందే ఎస్టర్డే చెప్పాను కదా, అలాగే రాసుకుంటూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 10 కదా, 10 అయితే వేసేసుకుందాము. ఫండమెంటల్ రైట్స్ నేను చాప్టర్ కూడా రాసుకుంటూ ఉంటాను. ఎందుకంటే సో దట్ మనకి ఏ రోజు ఏమేమి టాపిక్ చదివామో మనకి గుర్తుకుంటుందండి. అందుకని చెప్పేసి నేను ఏదైనా రాసుకుంటూ ఉంటాను అంతే. ఫండమెంటల్ రైట్స్ మనకి పార్ట్ 3లో ఉంటుంది కదండి, మీ అందరికీ తెలిసిన విషయమే. పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయండి? ఆర్టికల్స్ వచ్చేసి మనకి 12 to 35 వరకు మనకైతే ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆర్టికల్స్ అండి. సరే, ఇప్పటికైతే ఇది పక్కన పెట్టేసి చదువుకుందాము. మనకి పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని పిలుస్తారండి? మనకి ఇండియాలో మనకి ఏం డిస్క్రైబ్ చేశారు? ఫండమెంటల్ రైట్స్ని మనకి మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకైతే డిస్క్రైబ్ చేయడం జరిగింది పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ని. మనకి ఒరిజినల్లీ ఫండమెంటల్ రైట్స్ అనేవి 7గా మనకి డివైడ్ చేయడం జరిగింది. ఒరిజినల్గా యాక్చువల్గా అయితే మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి తీసేశారండి, లేదు ఇప్పుడు. అందుకని చెప్పేసి మళ్ళీ మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటివి మనకి చెప్పుకునేవి ఎన్ని అంటే 6 మాత్రమే చెప్పుకుంటాము. దీంట్లో 6th వన్ రైట్ వచ్చేసి మనకి తీసేశారు, ఆర్టికల్ 31. ఇది మళ్ళీ మనకి వేరే దాంట్లో అంటే రాజ్యాంగబద్ధంగానే పెట్టారు, కాకపోతే 300A ఆర్టికల్లో దాన్ని అయితే రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ని అయితే అక్కడ సవరించడం జరిగిందండి.
ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇదండి. మనకి ఫస్ట్ రైట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ అండి, ఆర్టికల్ 14 to 18 వరకు ఉంటుంది. అండ్ సెకండ్ రైట్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ అండి, ఆర్టికల్ 19 to 22. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఆర్టికల్స్ 23 to 24 అండి. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25 to 28 అండి. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, ఆర్టికల్ 29 to 30. అండ్ 6 వచ్చేసి మనకి ప్రాపర్టీ ఆర్టికల్ అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేశారండి. అండ్ 7th వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి, ఆర్టికల్ 32. ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై ద 44th అమెండ్మెంట్ యాక్ట్. మనకి 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978లో మనకి రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ని 31 ఆర్టికల్ని తీసేసి 44th అమెండ్మెంట్ యాక్ట్లో ఆర్టికల్ 300A ఇన్ పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి సవరించడం జరిగింది, పెట్టడం జరిగింది. అండ్ ఎట్ ప్రజెంట్ వచ్చేసి మనకి ఓన్లీ వచ్చేసి మనకి 6 ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ఇక్కడ టేబుల్లో అయితే మెన్షన్ చేశారని చెప్పి ఇక్కడ రాసింది. ఇప్పుడు నేను వచ్చేసి అంటే వీడియో మొత్తం ఫుల్గా అయితే తీయలేదండి, ఎందుకంటే నాకు చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ లాస్ట్లో తీస్తున్నాను మీకు నేను చేయబోయే టైంలో. ఇంకా ఎక్సెప్షన్స్ టు ఫండమెంటల్ రైట్స్ అండి, ఇదైతే ఉంది. ఇంకా నేను చదవాల్సింది అయితే ఇదే ఉంది. ఇంకా రెండు పేజెసే ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవాల్సిందే. కానీ ఇప్పుడైతే నాకు టైం లేదండి, ఆల్రెడీ నాకు 8:30 అయిపో వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇంకా కరెంట్ అఫైర్స్ చూడాలి కాబట్టి ఇవైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా కరెంట్ అఫైర్స్ అయితే రాయడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే మిస్ చేయొద్దు, నేను ప్రతిరోజు చెప్పే విషయమే. ఇంకా స్టార్ట్ చేసేసాను, తొందరగా అయితే రాసేసి ఇంకా వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంట్లో దీపం అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అయితే రాసేసాను, ఇంకా చదవడం అయితే అయిపోయిందండి. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.